ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. రిటైర్మెంట్ అంటే 60 ఇయర్స్కో 70 ఇయర్స్కో అనేసి ఒకప్పుడు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే 40 ఇయర్స్కే రిటైర్మెంట్. అంటే 40 ఇయర్స్కి రిటైర్మెంట్ అంటే ఎప్పుడు సెటిల్ అవ్వాలి? ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలంటే ఇక 2025లో సెటిల్ అయిపోవాలన్నమాట. 40 ఇయర్స్కి రిటైర్మెంట్ అయిపోవాలి. అవ్వకపోతే బయటికి గెంటేస్తున్నారు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఏంటి సార్ అసలు 40 ఇయర్స్కి రిటైర్మెంట్ ఏంటి? అసలు అప్పుడే కదా బాధ్యతలు తీసుకునే టైంలో రిటైర్మెంట్ అనేది ఏంటి అంటే? మనం ఈ విషయం సరిగ్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా 60 ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ లెక్క. ఓకే, గవర్నమెంట్ లెక్క ప్రకారం 60 ఏళ్ళ దాకా ఢోకా లేదు అని చెప్పుకోవడానికి. కాకపోతే ప్రైవేట్ రంగం ఎలా ఉంటుందంటే, మీరు చెప్పిన రూల్స్ ప్రకారం నడవదు, మార్కెట్ని బట్టి నడుస్తుంది. మార్కెట్లో ఏం జరుగుతున్నాయి అంటే, చాలా రెగ్యులర్గా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. అది అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ 40+ వచ్చేసరికి ఏమైంది, చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ కరెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు వెంటనే నేర్చుకోలేకపోతున్నారు. అలాగే ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెంట్ ట్రెండ్స్ మీద బాగా అవగాహన ఉంటుంది, ప్లస్ టెక్నాలజీ కూడా బాగా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, కంపెనీస్ ఆలోచిస్తున్నాయి, ఓకే ఇతన్ని నేను ఉంచాలి అంటే ఆల్మోస్ట్ లెటెస్ట్ ఒక 2 లక్షలు 2.5 లక్షలు నేను ఈ నెలకి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెడుతున్నాము, దీనివల్ల నాకు ఏంటి వస్తుంది, దీనివల్ల నష్టాలు ఏమున్నాయి అన్నది వాళ్ళు బేసిక్గా ఎప్పుడైనా తూకమే, లాభం నష్టం. ఇందులో లాభం వైపు ఏమి ఉంటే అటు వెళ్ళిపోతారు. అంటే నష్టం ఉంది అంటే ఇంకా ఏం ఆలోచించేది లేదు, తీసేయడమే, సమస్య లేదు ఇంకా. ఎందుకంటే ఈ మధ్య ఒక చాలా పెద్ద కంపెనీ తలకు వైస్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళా. ఆయనతో మాట్లాడుతూ క్యాజువల్గా హీఈస్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ 40s, 48, 49 దగ్గరలో ఉన్నారు. అంటే క్యాజువల్గా అడిగా, ఏంటండి ఎలా ఉంది మీ ఇండస్ట్రీ, ఎలా ఉంది, జాబ్ మార్కెట్ ఎలా ఉందని క్యాజువల్గా అడిగితే ఆయన చెప్పారు, మీకు ఒక విషయం చెప్తా, మనలో మనమాట, నన్ను ఎప్పుడైనా తీసేయచ్చు వీళ్ళు, తీసేసినా వీళ్ళకి నష్టం లేదు, కానీ నన్ను ఉంచుతుంది ఒకే ఒక రీజన్కి. ఎందుకంటే మార్కెట్కి అంటే ఏంటి, ఫైనాన్షియల్ మార్కెట్స్కి, ఇన్వెస్టర్స్కి, వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రన్ చేస్తున్నాడు అని ఒక ఫీలింగ్ కోసం మాలాంటి వాళ్ళని ఇంకా ఉంచుతున్నారు. ద మూమెంట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేనప్పుడు నన్ను తీసేసి నా ప్లేస్లో 30 ఏళ్ళ వాడిని 32 ఏళ్ళ వాడిని పెట్టినా ఈ పనులన్నీ ఇలానే జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంతకన్నా బెటర్గా జరగచ్చేమో తెలియదు. కాబట్టి నేను ఇప్పుడు నడుస్తుంది ఏంటయ్యా అంటే, బోనస్ జీవితాన్ని గడుపుతున్నాను ఇక్కడ అని చెప్పి నేను కొత్తగా జాబులు వెతుక్కోవడానికి నేను ఆలోచించట్లేదు. అంటే అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సంబడి హూ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీ. అంటే ఏదో ఏమి నేర్చుకోక పెద్ద కేపబిలిటీ లేని మనిషితో కాదు నేను మాట్లాడుతోంది. ఈజ్ అ వండర్ఫుల్ గై, హీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, అన్ని చాలా స్కిల్స్ ఉన్న మనిషే. కానీ మార్కెట్ ఎంత క్రూరంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. టాలెంట్ సంబంధం లేదు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ అంటున్నారు. లేదు, టాలెంట్తోనే సంబంధం. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే గౌరవించాలి అనేది మన సంస్కృతి, అర్థమైందండి. ఇప్పుడు జపాన్ వెళ్ళినా, ఇండియాకి వచ్చినా మీకు ఆ సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైన భాగం. సరే, గౌరవిస్తున్నాను కదా అని నీకు జీతం ఇస్తానని గ్యారంటీ లేదు, అది మనం ఇప్పుడు చెప్తోంది. అర్థమైందండి. సో గౌరవం వేరు, జీతం వేరు. మీకు నాకు కావాల్సిన టాలెంట్ మీలో ఉందా, గౌరవించి కూర్చోబెడతాను, లేదు మరుక్షణం మిమ్మల్ని తీసి పక్కన పెడతాను. ఇప్పుడు యుఎస్, యూరోప్ మార్కెట్స్లో, ఎస్పెషల్లీ యుఎస్లో ఇది కంప్లీట్ క్యాపిటలిస్టిక్ సొసైటీ. యుఎస్, మా ఫ్రెండ్ వర్క్ చేసే ఒక కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్ పర్సన్ని ఫ్రైడే ఈవినింగ్ మెయిల్ పంపించారు దట్ యు ఆర్ సాక్డ్. ఆయన కంపెనీలో 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. మండే మార్నింగ్ ఆయన వెళ్ళేసరికి అన్ని యాక్సెస్లు డిజేబుల్ అయిపోయాయి. ఆయన్ని జాగ్రత్తగా ఒక సెక్యూరిటీ పర్సన్ ఆయన దీనికి తీసుకెళ్లారు, ఆయన క్యూబికల్కి తీసుకువెళ్తే ఆయన కావాల్సిన బాక్స్లో ప్యాక్ చేసి పెట్టారు. ఆ బాక్స్ పట్టుకుని నేను వచ్చేసారు. మనకులాగా ఫేర్వెల్లు, పార్టీలు, చప్పట్లు, ఒక్కొక్కళ్ళు స్పీచ్లు, స్వీట్లు ఏమీ లేవు. స్మూత్గా, చాలా స్మూత్గా. అర్థమైందండి. కాబట్టి మనం ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకోవాలి. మీరు అన్నారు చూడండి, సెటిల్మెంట్ అంటే, సెటిల్మెంట్ అనేది ఒక చిన్న అపోహ.
సెటిల్మెంట్ అనేది ఏది సెటిల్మెంట్ అనేది ఎవరికి తెలియదు. ఎస్. ఓకే, దానికి తోడు మీకు ఇది చాలా ముందుకు వచ్చేసింది రిటైర్మెంట్ అనేది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీలోకి ఉన్నారు అంటే వాళ్ళు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మొహమాటాలు ఉండేవేమో, ఇప్పుడు మొహమాటాలు తగ్గుతున్నాయి. పోతాయని చెప్పను, ఇంకా చాలా మిడిల్ సైజ్డ్ ఆర్గనైజేషన్స్ వీటిల్లోనూ ఇనీషియల్ సెటప్స్లోనూ రిలేషన్షిప్స్ మీదే నడిపిస్తుంటారు. కానీ పోను పోను ఇది కష్టతరం అవుతుంది. అంటే సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, అంటే 25 నుంచి 30 సంవత్సరాల లోపే సంపాదించేయాలంటారా? సంపాదనలో పడాలా? సంపాదన ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, సంపాదన 40 తర్వాత 50 తర్వాత కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం జనరలైజ్ చేసేయద్దు, అంటే 40 దాటగానే ఇంక ఉద్యోగాలు ఉండవని కాదు నా ఉద్దేశం. చాలా క్లియర్గా రెగ్యులర్ అప్డేట్స్ చేసుకుంటూ కరెంట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో వాటిని పట్టుకున్న వాళ్ళు 70-80 ఏళ్ళకి కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఇదిగో నేను ఇందులో జాయిన్ అయిపోయాను కదా, ఇంకేం నా పర్వాలేదు అని చెప్పి అనుకుంటే, ఒకప్పుడు కన్నా ఇప్పుడు చేంజెస్ చాలా ఫాస్ట్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి మనకి అందరికీ ప్రేక్షకులకు ఈజీగా అర్థమయ్యే ఉదాహరణ ఇస్తా. ఒకప్పుడు ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, ఒక లైఫ్ టైం ఏం కర్మ, నెక్స్ట్ జనరేషన్కి కూడా అది పాస్ ఆన్ అయ్యేది. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ కొన్నారనుకోండి, 3 ఏళ్లలో మార్చేస్తున్నాం. మరి ఇది మార్పు వస్తుంది అంటే అర్థం ఏంటి? టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది, కొత్త మోడల్స్ వచ్చాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో అంటే ఇవన్నీ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అయితేనే మార్కెట్లో ఉండగలరు. అంటే సార్ ఖర్చులు తగ్గించుకోవడం ఒక లక్ష్యం అనుకోవచ్చు అంటారా? అయ్యో భలేవారే, మన వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకున్నారు. మన జీవన విధానం ఎప్పుడూ ఎలా ఉండేదయ్యా అంటే నేను నా చిన్నతనంలో కూడా చూశాను కాబట్టి చెప్తున్నా, ఎంత అపర కోటీశ్వర్లైనా వాళ్ళ జీవన విధానం చాలా సామాన్యంగా సాధారణంగానే ఉండేది. ఉన్నది కదా అని చెప్పి రోల్స్ రాయిస్ కారు కొనుక్కునేవాళ్ళు కాదు, మామూలు అంబాసిడర్లు తిరిగేవాళ్ళు. కొనగలరు, కానీ అవసరమా? అయితే ఇప్పుడు జనరేషన్ మీరు చూస్తే ఇదంతా ఈఎంఐ జనరేషన్. ఈఎంఐ జనరేషన్కి ఏంటి, ముందు మన చేతిలో వస్తువు పడిపోవాలి, పేమెంట్ తర్వాత అది తర్వాత చూసుకుందాం. సో ఇదేమవుతుందంటే ఇది ఒక సైకిల్, ఒక జనరేషన్ 2 జనరేషన్లు అయిన తర్వాత వీళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చెప్తే ఎవరికి అర్థం కాదుగా, అనుభవంలోకి వస్తే తప్ప తత్వం బోధపడదు. సో ఇది వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని, ఓహో కమాన్ మనం ఇలా ఉండకూడదు అని బహుశా వస్తారేమో. సో ఫైనల్గా చెప్పండి, అయితే 40 yearsకే రిటైర్మెంట్ ప్లాన్ దగ్గరకు వచ్చేస్తుంది అంటే మెయిన్ కారణాలు ఏముంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సజెషన్స్ ఏమైనా చెప్తారా? ఏం లేదండి, ఏదైనా ఒక డొమైన్ పట్టుకుని ఆ డొమైన్లో డీప్ నాలెడ్జ్, ఇంతకుముందు సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్తో జీవితాలు గడిచిపోయేవి, ఏ నాలెడ్జ్ లేకపోయినా గడిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు డీప్ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం సర్వైవ్ అవ్వడం కష్టం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఉండి ఆ ఆర్గనైజేషన్ మిమ్మల్ని భరిస్తున్నంతకాలం పర్వాలా, ద మూమెంట్ ఏదో ఒక రోజు వాడికి మనసు కలిగి వీటితో నాకు అవసరం లేదు అని అనిపించిందంటే తర్వాత మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టం. అది కాబట్టి థ్యాంక్ యూ సార్. ఓకే.